కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ ను మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. తన కుమారుణ్ణి బయటకు తీసుకురావాలంటూ అతని తల్లి ఇప్పటికే కోర్టును వేడుకున్న సందర్భం మనం చూసాం. అయితే ఇప్పుడు ఏపీ హైకోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తితో దాడి జరిగినటువంటి కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి సీనుకు ఏపీ హైకోర్టు నోటీసు ఇచ్చింది. అతను గత 5 సంవత్సరాలుగా ఇదే కేసులో ఆయన జైల్లో ఉంటూ ఉన్నారు. అతనికి బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి చాలా వరకు పెద్ద ఎత్తున దళిత సంఘాలు, తర్వాత కుటుంబ సభ్యులు వీరందరూ కూడాను ఆందోళన చేసినటువంటి పరిస్థితి. వీరందరూ కూడాను కోడికత్తి దాడి కేసు సీనుకు బెయిల్ ఇవ్వాలా అని చెప్పేసి కోర్టును ఆశ్రయించారు. సీను హైకోర్టును ఆశ్రయించడంతో ఈ రోజు హైకోర్టులో దాని మీద అతనికి ఊట లభించింది. అతనికి బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది. దీనికి సంబంధించినటువంటి ర్యాలీలు, సభల్లో పాల్గొనవద్దు, మాట్లాడవద్దు అని చెప్పేసి కొన్ని షరతులు విధించింది. దీనికి సంబంధించి చూస్తే కనుక ఈ సీను గత 5 సంవత్సరాలుగా ఇదే కేసులో శిక్షణ అనుభవిస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఈ కేసులో ఆయన బెయిల్ రాకుండా ఉంది. అయితే ఈ కేసును కూలంకషంగా విచారణ జరపాలా, లోతుగా విచారణ జరపాలా, ఎన్ఐఏ చేసినటువంటి విచారణలో సరైనటువంటి విధంగా విచారణ సాగలేదు, దీని వెనక భారీ కుట్ర దాగి ఉంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి హైకోర్టును పిటిషన్ వేయడం జరిగింది. ఒకవైపు ఆ పిటిషన్ హైకోర్టు విచారణ జరుగుతుండగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలా, కోర్టుకు సాక్ష్యం చెప్పి తన కొడుకు ఏదైతే సీను ఉన్నాడో అతనికి బెయిల్ రావడానికి సహకరించాలా అని చెప్పేసి అతని తల్లి, సోదరుడు వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి విచారణ చెప్పకుండా దీని మీద లోతైన విచారణ జరపాలా అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేయడం మీద కూడా సీనుకు సంబంధించినటువంటి అడ్వకేట్ అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికైతే ఇంతకాలానికి 5 సంవత్సరాలకు సీనుకు బెయిల్ రావడంతో అతను బెయిల్ నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఏర్పడింది. అలాగే విజయ్ చంద్రన్, శ్రీనివాస్ కి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది కదా ఏపీ హైకోర్టు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఆయనకు ఊరట లభించిందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా అతని ఊరట లభించింది. అయితే కనుక దీన్ని కొంచెం రాజకీయంగా వాడుకునే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంటుంది కాబట్టి అతన్ని మీడియాలో మాట్లాడడం కానీ, బహిరంగ సభల్లో మాట్లాడడం కానీ, లేకుంటే కనుక ర్యాలీలు లాంటివి చేయడం కానీ ఇలాంటివి చేయకూడదని చెప్పేసి కోర్టు ఆంక్షలు విధించింది. అతను బెయిల్ మీద విడుదల కావాల్సిందే తప్ప అతను బహిరంగంగా ఈ కేసుకు సంబంధించి ఎక్కడా కానీ మాట్లాడకూడదని చెప్పేసి కొన్ని ఆంక్షలను హైకోర్టు ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.